నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. అటు కృష్ణవేణి బిరబిరా ఉరుకులు పరుగులు, ఇటు కనువిందు చేసే తరుల గిరులు, ఆ నడుమ గువ్వల సవ్వడి, వీణుల వింపైన పక్షుల కిలకిలా రావాలు. ఇలా ప్రకృతి రమణీయతకు ప్రత్యక్ష సాక్ష్యం అంకాలమ్మ కోట. ఇది ఆలీబాబా 40 దొంగల గుహను గుర్తుకు తెచ్చే దివిటీ దొంగల స్థావరంగా మారింది. ఖుల్జా సీమ్ సీమ్ అనగానే కోటకు ఉన్న అతిపెద్ద బండరాయి పక్కకు తప్పుకొని గుహలోకి దారి ఇచ్చినట్టే ఉంటుంది ఈ ప్రాంతం. దోపిడీ దొంగలకు నిలయంగా ఉన్న ఇక్కడికి ఎన్ని వజ్రాలను దోచుకొచ్చారో, ఎన్ని మనులను, ఎన్ని మనుగుల బంగారాన్ని దాచారో ఎవ్వరికీ తెలీదు. కానీ ఆ కోట ఓ నిధి నిక్షేపాల ఖజానాగా ఉందని, అందుకే గుప్త నిధుల కోసం వేట సాగిస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇలా దివిటీ దొంగలు దాచుకున్న ధనరాశుల కోసం దుండగులు వెతకని చోటు లేదు, ధ్వంసం చేయని ప్రదేశమూ లేదు. ఏదేమైనా కాకతీయుల కాలం నాటి ఈ అంకాలమ్మ కోట నిర్మాణం మాత్రం ఓ అద్భుత కట్టడం అనే చెప్పుకోవాలి. దీన్ని చూసి పరవశించాల్సిందే, అంకాలమ్మ అనురాగానికి మైమరిచిపోవాల్సిందే. నల్లమల లోయలో పారే కృష్ణమ్మను, అంకాలమ్మ కోటను దర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. విశాల లోయలో కృష్ణమ్మ సవ్వడి అనుభూతిలో అంకాలమ్మ కోటను కల్లారా వీక్షించేందుకు పర్యాటకులు ఉత్సాహంతో పరుగులు పెడుతుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ నది లోయలో సారవంతమైన భూమి అపారం. ఈ భూమి ఆధారంగా నల్లమల అటవీ ప్రాంతం అంచులో మారుతి జనాల బలపాల తిప్ప, సిద్ధేశ్వరం అనేక గ్రామాలు ముంపునకు గురైనప్పటికీ, కొన్ని గ్రామాలు కనుమరుగైపోయినప్పటికీ నదీ తీరం ఒడ్డున కొన్ని గ్రామాల్లో జనసంచారం కనిపిస్తుంది. తమను వెంటాడే సైనికులకు జాడ తెలిసినా కనీసం ఆ స్థావరానికి చేరుకునే అవకాశమే ఉండేది కాదు. ఇందుకు కారణం ఒకటే, ఆకాశాన్ని తాకే నల్లమల కొండలు ఒకవైపు, లోతైన లోయ మరోవైపు, కృష్ణమ్మ భీకర పర్వళ్లు మరోవైపు. ఇలా 3 దిక్కుల్లో దట్టమైన అడవి. నల్లటి తాచుల పహారాలో ఈ అంకాలమ్మ కోట తిరుగులేని దుర్భేద్యంగా ఉంటుంది. అత్యంత పటిష్ట భద్రతకు ఆనవాలుగా చెప్పుకోవచ్చు. అందుకే దివిటీ దొంగలు తాము కొల్లగొట్టిన ధనరాశులను దాచుకునేందుకు ఈ కోటను తమ స్థావరంగా మలుచుకున్నారని కథనాలున్నాయి. ఈ కోటకు అంకాల పరమేశ్వరీ దేవే సంరక్షణ మాత. ఈ ఆలయం కారణంగా అంకాలమ్మ పేరు మీదనే ఈ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో వీరభద్ర దుర్గం ముంపునకు గురి కావడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతాల ప్రజలు పునరావాసం కోసం వేరే గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఇదే తరుణంలో వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి జాలర్ల కుటుంబాలు ఇక్కడకు చేరుకున్నాయి. దాదాపుగా 42 ఏళ్లుగా ఇక్కడే గుడారాల్లో జీవనం సాగిస్తున్నారు. చేపల వేటకు అనువైన ప్రాంతంగా జాలర్లు ఎన్నుకున్నారు. దీన్ని ఇప్పుడు చీమల తిప్పగా పిలుస్తున్నారు. అంకాలమ్మపై ప్రేమతో, భక్తితో ఇక్కడే బతుకు ఈడుస్తున్న విశాఖ జాలర్లు ఆలయ పరిరక్షణకు నడుము కట్టారు. ఎంతో శ్రమకోర్చి తమ స్వశక్తితో, దాతల సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ క్రతువు నిర్వహించారు. ఇక అటవీ శాఖ అధికారులు కూడా దృష్టి సారించారు. గుప్తనిధి తవ్వకాల వేటగాళ్లకు అడ్డుకట్ట వేశారు. దొరికిన గుప్తనిధి చోరుల నుంచి స్కానర్లను, ఆలయంలో బలికి తీసుకువచ్చిన మేకలను, గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానాల్లో శిక్ష వేయించారు. తెలంగాణ నుంచి అంకాలమ్మ కోటకు వెళ్లాలంటే సోమశిల నుంచి టూరిజం బోట్ 6 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే చీమల తిప్ప కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి ట్రెక్కింగ్ ద్వారా కొండ ఎక్కి అంకాలమ్మ కోట చేరుకోవచ్చు. తెలంగాణ వైపు నుంచి మరో దారిలో కూడా కోట గమ్యానికి వెళ్లొచ్చు. అలాగే అమరగిరి నుంచి బోటులో 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా కోటకు చేరవచ్చు. కర్నూలు నుంచి వెళ్లే పర్యాటకులు రోడ్డు మార్గంలో కొత్తపల్లి మండలంలోని గుమ్మడాపురం చేరుకుని అక్కడి నుండి బైక్ లో సులువుగా వెళ్లొచ్చు. కాలినడకను కూడా అంకాలమ్మ కోటకు చేరుకోవచ్చు. అయితే అంకాలమ్మ కోటకు వెళ్లాలనుకునే పర్యాటకులు తప్పనిసరిగా అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనుమతి తీసుకోవాలి. లేని పక్షంలో అంకాలమ్మ కోట చూసే అవకాశమే ఉండదు. దివిటీ దొంగల స్థావరంగా పేరొందిన చారిత్రాత్మక అంకాలమ్మ కోటపై గుప్త నిధుల దొంగల కళ్లు పడ్డాయి. ఇదొక నిక్షిప్త గుప్త నిధుల క్షేత్రంగా గుప్త చోరులు నమ్ముతున్నారు. అంతేకాదు, గుప్త నిధుల వేటలో అహోరాత్రులు కోటను తవ్వేశారు. అంతే, అంకాలమ్మ కోట మొత్తం గుంతల మయంగా మారిపోయింది. కానీ విశాలమైన కోట ప్రాకారంతో విశిష్టత కలిగిన ఆలయం ఆనవాళ్లతో ఈ కోట ఇప్పటికీ గత చరిత్రను గుర్తు చేస్తోంది. అంకాలమ్మ ఆలయాన్ని గుప్త నిధుల దొంగలు వదలలేదు. ఈ వేటగాళ్ల తవ్వకాల్లో అంకాలమ్మ ఆలయం శిథిలావస్థలోకి చేరుకుంది.